నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ సర్వీస్ రోడ్కి ఆనుకున్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో చాలా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ 2 BHK హౌజెస్తో ముందుకు రావడం జరిగింది. మన దగ్గర బిల్డర్ ఉన్నారు. ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎంత ధరలో ఇక్కడ సేల్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రైట్గా సార్ నెంబర్ మహేందర్ రెడ్డి సార్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ హౌజెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇక్కడ మీరు హెచ్ఎండిఏ లేఅవుట్లో హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కదా, చాలా తక్కువ ధర అని చెప్పారు. అవునండి. ఒకసారి మన వ్యూవర్స్కి మీ గుడ్ నేమ్ చెప్తూ ఎగ్జాక్ట్గా లొకేషను, ఈ హెచ్ఎండిఏ వెంచర్ ఎన్ని ఎకర్లో రావడం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అవునండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ 126 గజాలు 133 గజాల హౌజెస్ అయితే తక్కువ ధర అని చెప్తున్నారు. ఒకసారి చెప్పండి డీటెయిల్స్గా. నమస్కారం అండి, నా పేరు మహేందర్ రెడ్డి అండి. ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేర్ అప్రూవ్డ్తో కలిగిన వెంచర్ అండి. దీంట్లో 30 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు, 120 ఫీట్ల సీసీ రోడ్తో సహా డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనము 126 గజాలు వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ రెడీ టు ఆక్యుపై తోటి అందుబాటులో ఉంది. దీని ధర వచ్చేసి 62 లక్షల రూపాయలు మాత్రమే. ఇంకో హౌస్ వచ్చేసి 133 గజాలు, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ధర మాత్రం 64 లక్షలు రెడీ టు ఆక్యుపై తోటి. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్లో ఉందండి. సార్, ఇక్కడ మీరు టోటల్గా ఎన్ని ఇల్లులు కట్టడం జరిగింది చెప్పండి. దీంట్లో మనకి ఇండిపెండెన్స్ హౌసెస్ వచ్చేసి మనము ఆల్రెడీ ఒక 15 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ప్రస్తుతానికి మాత్రం 3 హౌసెస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. ఇదే వెంచర్లో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఓకే సార్, ఒక్కసారి ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి చెప్పండి. ఇది వచ్చేసి ఎన్నోజ్గూడలో ఉన్న డీమార్ట్కి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్, స్ట్రేట్గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి పక్కనే ఉంటుందండి. మనకు దగ్గరలో ఇన్ఫోసిస్ పోచారం వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గట్కేసర్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు దగ్గరలో ఉన్న చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే రీకల్ఫోర్డ్ స్కూల్స్ కానీ, మన రోటర్డామ్ స్కూల్ కానీ, రాక్వుడ్ స్కూల్ కానీ చాలా అందుబాటులో ఉన్నాయి. హాస్పిటల్స్ విషయానికి వస్తే బీబీఆర్ హేమ్స్ హాస్పిటల్ వచ్చేసి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. క్యూర్ హాస్పిటల్ వచ్చేసి నియర్ బై ఉంటుంది. నీలిమా హాస్పిటల్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా అందుబాటులో ఉన్నాయండి. సార్, ఇక్కడ వచ్చేసి చాలా హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ అన్నోజ్గూడ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి 15 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి రానున్నటువంటి రోజుల వాళ్ళకి హౌస్ తో పాటు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా వాళ్ళకి రేటు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ పైన అయితే సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా డిమార్ట్ కి దగ్గరలో అన్నోజ్గూడ ఏరియాలో, ఇటు వరంగల్ హైవే రోడ్ కి దగ్గరలో, ఔటర్ రింగ్ రోడ్ లోపల సైడ్ కావాలన్నట్లయితే లొకేషన్ విజిట్ చేయండి. ఎక్సలెంట్గా డెవలప్ అయినటువంటి వెంచర్ ఇది. ఈ వెంచర్లో వచ్చేసి అన్ని ఫెసిలిటీస్ అయితే రావడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, పవర్ కనెక్షను, చుట్టూ మనకి కాంపౌండ్ వాళ్ళు, ఈ రోడ్స్ వచ్చేసి మనకి సీసీ రోడ్స్ వేయడం జరిగింది. చాలామంది పబ్లిక్ అయితే లివింగ్ ఉండడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌసెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక హౌస్ ఏదైతే మనకి 133 గజాల హౌస్ ఉందో, హౌస్ అనేది మోడల్ హౌస్ కింద చూపిస్తాను. అండ్ ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు వచ్చేసి మహేందర్ రెడ్డి సార్ బిల్డర్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని 133 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ హౌసెస్ సంబంధించినటువంటి వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. వీటి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 24-50 డైమెన్షన్లు అయితే హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అయితే క్లియర్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే ఎలివేషన్ ఉందో ఎలివేషన్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అయితే నీట్గా చూపించడం జరుగుతుంది. సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టూ మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కింద చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సైడ్కి బోర్ పాయింట్ అయితే రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. సౌత్ వైపు వచ్చేసి ఒక పర్సన్ మూవ్మెంట్ ఉండే విధంగా సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ అయితే ఇప్పుడు ఇంకా జరుగుతుందండి. వర్క్ అయితే నీట్గా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు.
అండ్ ఇక్కడ మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకోట్ చూడవచ్చు. పూర్తిగా టేక్ వుడ్ తోటి ఉన్నటువంటి చౌకోట్ అయితే రావడం జరుగుతుందండి. నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ అయితే ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చినటువంటి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హౌస్లో ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హౌస్కి ఇంకా ఫైనల్ కలర్స్ కాలేదు కాబట్టేసి మీకు నచ్చినట్లుగా కలర్స్ వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే. ఈ హౌస్కి సంబంధించినటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరుగుతుంది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అయితే రావడం జరుగుతుంది. పూజా రూమ్ చూడవచ్చండి, మనకి స్పేషియస్ ఉన్నటువంటి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వర్క్ అంతా చూడవచ్చండి. మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ నుంచి అయితే బయట వైపుకి అయితే డోర్ రావడం జరిగింది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ కాబట్టేసి కిచెన్ నుంచి మనకి బయట వైపు అయితే డోర్ రావడం జరిగింది. ఈ హౌజెస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నోజిగూడ డీమార్ట్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ హౌజెస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చండి, మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ అనేది మనకి 133 గజాల్లో ఉన్నటువంటి హౌస్. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి టైల్ వర్క్ అయితే ఇంకా అండర్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న లో రూప్ అంతా చూపిస్తున్నాము. అండ్ సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము పక్కన ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా చూద్దాము. ఈ హౌజెస్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హౌజెస్ అన్నది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనకి అన్ని బ్యాంకుల నుంచి అయితే లోన్ అయితే రావడానికి అవకాశం ఉంటుందండి. మీ సిబిల్ సపోర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు 90% వరకు అయితే బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. ఈ హౌస్ అయితే మనకి మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా అయితే ఒకటి రావడం జరిగిందండి. వాష్రూమ్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాడుకోవడానికి ఒకటి ఇండియన్ టాయిలెట్ తోటి అయితే ఒకటి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్ అంతా మరొకసారి చూపిస్తున్నాను. హౌజెస్ యొక్క లొకేషన్ అన్నోజిగూడ డీమార్ట్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే సైడ్కు ఉన్నటువంటి డోర్కి సంబంధించినటువంటి చౌకట్ అంతా చూపిస్తున్నాను. ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 126 గజాల హౌస్ కేవలం 62 లక్షలకు మాత్రమే సేల్ చేస్తున్నారు. 133 గజాల హౌస్ అన్నది కేవలం 64 లక్షల రూపాయలు మాత్రమే సేల్ చేస్తున్నారు. ఎవరైనా మనకి బిగ్ సైజ్ ఉండాలి, లో బడ్జెట్ కావాలన్నట్లయితే ఒక్కసారి లొకేషన్ విజిట్ చేయండి. ఈ లొకేషన్ విధంగా ఫుల్గా డెవలప్ అయినటువంటి లొకేషన్లోనే హౌజెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.